వాక్యంలోకి వెళ్దాం. ద బుక్ ఆఫ్ 1 Timothy చాప్టర్ నెంబర్ 2. మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనము చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, అమ్మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క కోరిక ఏమై ఉంది ఈరోజు? దేవుని డిజైర్ ఏంటి? దేవుని యొక్క ప్యాషన్ ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క తలంపు ఏమై ఉంది? ఈరోజు ఆయన గురించి కూడా మనము తెలుసుకోవాలి. సో దేవుని ఉద్దేశము, దేవుని తలంపు, దేవుని యొక్క కోరిక మనం తెలుసుకోకపోతే we always focus on our things. మన గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ప్రభువా నాకు అన్నం ఇచ్చావా, నాకు నీళ్ళు ఇచ్చావా, ప్రభువా నన్ను కాపాడావా, ప్రభువా నన్ను రక్షించావా, ప్రభువా నన్ను లేవనెత్తావా, నాకు అన్నీ ఇచ్చావా, నాకు అన్నీ ఇస్తున్నావు కదా అని మనము ఒకలాంటి ట్రాన్స్లోకి మనము వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈరోజు మన సృష్టికర్త ఎవరు? ఈరోజు మన సృష్టికర్త ఏ ఉద్యోగాన్ని మనకి ఇచ్చాడు అంటే టు ఫుల్ఫిల్ ద గాడ్స్ డిజైర్స్. దేవుని యొక్క హృదయ వాంఛను లేదా దేవుని యొక్క కోరికను, దేవుని యొక్క తలంపును, దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుడు మనకు అది తీర్చడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆమెన్, ఆమెన్. 2 థింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రార్థన చేయలేడు, మనము జవాబు ఇవ్వలేము. ఓకే, సో ప్రాసెస్ ఏంటంటే మనం ప్రార్థన చేయాలి, ఆయన జవాబు ఇవ్వాలి. ఆమెన్. సో నెవర్ మేక్ యువర్ గాడ్ టు ప్రే. దేవుడు ఎక్కడ ప్రార్థన చేసింది లేదు, పరమ తండ్రి ఎక్కడ ప్రార్థన చేయలేదు. సో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మొరపెట్టుకున్నాడు, కానీ పరమ తండ్రి ప్రార్థన చేయుడు. ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క డిజైర్ ఏముంది ఆయన హృదయంలో ఏమైందంటే సమస్త మానవాళి రక్షింపబడాలంట. ఆమెన్. మళ్ళీ చదువుదాం అన్నమాట. మనుషులందరూ రక్షణ పొంది, అండర్లైన్ చేసుకోండి, జాగ్రత్తగా చూడండి. మనుషులందరూ రక్షణ. మనుషుల, జంతువుల, మనుషుల, దయ్యాల, మనుషుల, పిచాచుల, మనుషుల, ఏలియన్సా, మనుషుల, జిరాఫీల, ఎవరు రక్షణ పొందాలంట? మనుషులు, మ్యాన్ కైండ్, హ్యూమన్ బీయింగ్స్. దేవుడు సృష్టించినటువంటి మనుషులందరూ రక్షింపబడాలంట. ఇట్స్ గ్రేటెస్ట్ డిజైర్, ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ఉద్దేశము, దేవుని హృదయ వాంఛే మన హృదయ వాంఛ అయిపోవాలి ఈరోజు. ఆమెన్, ఆమెన్. దేవుని ఆలోచనే మన ఆలోచన అయిపోవాలి. కొన్ని దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవుడు కొన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, వాటన్నిటిని మనం తీర్చబోతున్నాం. ఆమెన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క హృదయ వాంఛ ఎవరు తీర్చగలరో తెలుసా? ఈ భూమి మీద సంఘం మాత్రమే. ఆమెన్. గట్టికి చప్పట్లు కొడదాం దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి. కమాన్, ఇంకొంచెం గట్టి కొట్టండి. ఎస్, దేవుని యొక్క హృదయ వాంఛ ఎవరు తీర్చగలరంటే సంఘం మాత్రమే తీర్చగలదు. హల్లెలూయా. The only church can fulfill God's desires. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే దేవుని యొక్క హృదయ వాంఛ ఎవరు తీరుస్తారంట? సంఘమే తీరుస్తుందంట. మన హృదయ వాంఛ ఎవరు తీరుస్తారు? మన ఇంట్లో వాళ్ళు, తర్వాత మనల్ని ప్రేమించే వాళ్ళు, లేదంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మన హృదయ వాంఛ తీరుస్తాడు, లేదా దేవుడు మన హృదయ వాంఛ తీరుస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క హృదయ వాంఛ ఎవరు తీరుస్తారు చెప్పాలి? సంఘమే. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. దేవుని యొక్క హృదయ వాంఛ ఎవరు తీరుస్తారంట? సంఘమే తీరుస్తుందంట.
సో ఈరోజు ఆయన హృదయ వాంఛే మన హృదయ వాంఛ అయిపోవాలి. ఇంకొంచెం లోతుగా వెళ్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మనుషులందరూ అంటే ఏ కేటగిరీకి వస్తారు తెలుసా? మనుషులందరూ అంటే నీ ఇంటి పక్కన వాళ్ళు, ఆమేన్, తర్వాత నీ కాలేజీలో వాళ్ళు, నీ స్కూల్లో వాళ్ళు, నీ ఉద్యోగం దగ్గర ఉన్న వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు మనుషులతోనే పని చేస్తున్నావు కానీ జంతువులతో పని చేయట్లేదు. ఎంతమంది జంతువులతో పని చేస్తున్నారు? వావ్, గ్రేట్. ఎంతమంది జంతువులు వెళ్తున్న స్కూల్కి వెళ్తున్నారు? వావ్, గ్రేట్. ఎంతమంది జంతువులు వెళ్తున్న మన ఉద్యోగాలకు వెళ్తున్నారు? ఎవరు లేరు. ఎంతమంది జంతువులకు వెళ్తున్న బిజినెస్లకు వెళ్తున్నారు? జంతువు నువ్వు మాత్రమే ఉంటున్నావు, ఎవరు లేరు ఇక్కడ. వావ్, గ్రేట్. సో మీరందరూ నిద్రలేసి మనుషుల్ని కలుస్తున్నారు. ఎస్, యా, యువర్ మీటింగ్ పీపుల్. సో ఒక క్రైస్తవుడికి, దేవుని బిడ్డకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము, వెన్ యూ స్టెప్ అవుట్ ఫ్రమ్ యువర్ హౌస్, నువ్వు నీ ఇంటి గడప దాటుతున్నప్పుడు నీకు ఇటువంటి హృదయ వాంఛ ఉండాలి. చూద్దాం ఏంటది. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చేయించుచున్నాడు. ఇదిగో ఆయన ఇచ్చ, ఆయన వాంఛ, ఆయన డిజైర్. ఈరోజు మనము అట్టి ప్రార్థన చేద్దాం. ఆమేన్. సో మేబీ ఇక్కడ ఎవరికైనా ఇల్లు లేకుండా ఉందా? అందరికి ఇల్లు ఉన్నాయి. మేబీ రెంట్ హౌస్లో ఉన్నారు, కొందరు సొంత ఇంట్లో ఉన్నారు, కొందరు అద్దెంట్లో ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఓకే, లెట్స్ ప్రే ఫర్ అవర్ ఏరియాస్. ఓకే, కళ్ళు మూసుకుందాం అందరం. దేవుని యొక్క డిజైర్ని ఫుల్ఫిల్ చేసేది ఎవరంటే సంఘమే, అంటే అది మనమే. సో నౌ వీఆర్ ప్రేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. మనము దేవుని చిత్తాన్ని ఇప్పుడు ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క కోరికను మనం ఇప్పుడు సఫలపరుస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన ప్రార్థనని వినబడలేదు, తీసి అవతలేస్తాడా? మన ప్రార్థన ఏం చేస్తాడు? వినబడలేదు, మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మన ప్రార్థన ఏం చేస్తాడు? జవాబిస్తాడు. ఆమేన్. హీ ఈజ్ రెడీ టు గివ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్. మన దేశం ఏమైతే మనకెందుకు, మన రాష్ట్రం ఏమైపోతే మనకెందుకు, మన కాలనీ ఏమైపోతే మనకెందుకు, మన ప్రాంతం ఏమైపోతే మనకెందుకు, ఎక్కడున్నా కూడా మనం ఈ ప్రార్థన చేయాలి. యేసు నామములో నేనున్న ప్రాంతం రక్షింపబడును గాక అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేసావనుకో, ఆ చుట్టుపక్కల నీ దగ్గరికి వస్తారు. ఆమేన్. నువ్వు మందిరానికి తీసుకొస్తావు. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. యా, యు నీడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అండ్ హూ విల్ ఫుల్ఫిల్ ద గాడ్స్ డిజైర్స్? దేవుని కోరికలు ఎవరు నెరవేరుస్తారు? నేనేమి ఇవ్వగలనయ్యా, నా దగ్గర ఏమీ లేదు, నేనేమి ఇవ్వగలనయ్యా అని అనుకుంటుంటాం కదా. ఈరోజు మనం దేవుని చిత్తాన్ని, దేవుని వాంఛను నెరవేరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్, రీడ్ దట్ వన్స్ అగైన్. కమ్ ఆన్, రీడ్ దట్. యా. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చేయించుచున్నాడు. దేవుడు ఇచ్చంటది. ఎందుకంటే మానవుల్ని సృష్టించింది దెయ్యం కాదు. మానవుడు కోతి ద్వారా రాలేదు, మానవుడు జంతువుల ద్వారా రాలేదు. జంతువులు వేరే దినమును పుట్టాయి, మనుషుడు వేరే దినమును పుట్టాడు. ఈరోజు మనం గమనిస్తే మనుషుడు కోతి వల్ల నుంచి వస్తున్నాడంట. ఆ రాంగ్ స్టడీని మనం ఈరోజు కూడా మన పిల్లలకి చదివిస్తున్నాం. ఏ పిల్లలు కూడా, ఏ తల్లిదండ్రులు అది తప్పు అని చెప్పలేకపోతున్నారు, తప్పు కూడా నేర్చుకుంటున్నారు. వీఆర్ లెర్నింగ్ రాంగ్. యా, ఎవరికైనా ఉందా సబ్జెక్టు మనిషి కోతి వల్ల నుంచి వచ్చాడని? ఎవరికుందా? తప్పది. మనం వెళ్ళి తప్పు అని చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాం. తప్పు నేర్పిస్తున్నారు మనకు. తప్పు ఉగ్గిపాలు వేసి నూరి మరీ మనకు చెప్తున్నారు మనుషుడు కోతి వల్ల పుట్టాడని. థ్యాంక్ గాడ్ కొందరు చదువుకోలేదు. గాడ్ బ్లెస్ యూ. కొందరు చదువుకోలే. థ్యాంక్ గాడ్ మీరు చదువుకోలే, బతికిపోయారు. చదువుకుంటే మనకు బుర్రలు పగిలిపోయేవి. మనుషుడు కోతి వల్ల పుట్టాడంట, కోతిలాగా పుట్టాడంట. మనుషుడు కోతిలో నుంచి వచ్చాడంట. ఎక్కడ నేర్చుకుంటారు? ఎవరు చెప్తారు? వీళ్ళందరికీ ఏది పడితే అది రాసేస్తూ ఉంటారు కదా. సో ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ ట్రూ, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. వీఆర్ లెర్నింగ్ రాంగ్. హల్లెలూయా. దేవుడి యొక్క చిత్తం ఏంటి? దేవుడి యొక్క హృదయ వాంఛ ఏంటి? అందరూ రక్షింపబడాలి. ఆమేన్. ఆమేన్. అందరూ రక్షింపబడాలి. ఆమేన్. ఈరోజు నీ హృదయ వాంఛ, నీ చిత్తము, నీ తలంపన్ని పక్కన పెట్టేసాయి. ఎందుకంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది నీకు. ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క మనసులో నీకు ఉద్దేశం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా రిజిస్టర్ అయి ఉంటాడు నీకు.
అందుకనే నీ తలంపు కాదు, ఆయన తలంపే గెలవాలి. ఆమేన్. నీ ఆలోచన కాదు, ఆయన ఆలోచనే గెలవాలి. ఆమేన్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నీ ముందు ఒకడు పాపము చేస్తూ ఎదుగుతుంటాడు. పెద్ద అయిన తర్వాత నువ్వు వాడిని గౌరవించగలవా? వాడు బైబిల్ పట్టుకుంటే చూసాంలేరా, చాలే నువ్వు మస్తు చేసావు, ఆ బైబిల్ అవన్నీ ఎన్ని సుత్తి డ్రామాలు అవన్నీ నేను నమ్మను అంటాం మనం. ఎంత ఘోర పాపిని నువ్వు చూసినా, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిని నువ్వు చూసినా నువ్వేం చెప్పాలి తెలుసా? నువ్వు రక్షింపబడాలి. ఆమేన్. యు నీడ్ టు బి సేవ్డ్ మై సన్. నువ్వు రక్షింపబడాలి. నీ రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. ఆమేన్. నీ ఫ్యామిలీలో, నీ బంధువుల్లో ఎంతమంది కరుడు కట్టిన దొంగలు, ఎంతమంది కరుడు కట్టినటువంటి భయంకరమైన హింసకులు, దోషకులు ఉన్నారా? గుర్తుపెట్టుకో. యు నీడ్ టు ప్రే ఫర్ దెమ్. యు నీడ్ టు ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేసావనుకో, దేవుడి యొక్క హృదయ వాంఛ తీరుస్తున్నావు అంట నువ్వు. ఆమేన్. యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద గాడ్స్ డిజైర్స్. యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద గాడ్స్ డిజైర్స్. మన ఇంట్లో ఎవరైనా రక్షింపబడలేదా? మన ఇంట్లో ఎవరైనా బాగుపడలేదా? మన ఇంట్లో ఎవరైనా రక్షణలోకి రాలేదా? మన ఇంట్లో ఎవరైనా ఇదిగో దేవుని నమ్ముకోలేకపోయారా? మన ఇంట్లో ఎవరైనా దేవుడికి దూరంగా ఉన్నారా? వాళ్ళ కొరకు ఎక్కువగా ప్రార్థించాలంట. ఆమేన్. ఎంతమంది ఇంట్లో ఒక్కరన్నా ఉంటారు, లేదా సగం మంది అని ఉంటారు, రక్షింపబడకుండా, బాగుపడకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి ఎరగకుండా, దేవునితో లోతైన సహవాసం లేకుండా చర్చకు వచ్చేవాళ్లే, కానీ దేవుడితో లోతైన సహవాసము ఉండదు. ఈరోజు మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆమేన్. చూడండి, ఫస్ట్ యోషువ ఒకటే అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నాడు. యా, ఫర్ మీ అండ్ మై హౌస్ విల్ సర్వ్ ద లార్డ్. విల్ సర్వ్ ద లార్డ్. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. ఈరోజు మనము ఇతరుల రక్షణ కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క హృదయ వాంఛ తీర్చిన వాళ్ళం అవుతామంట. ఆమేన్. 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 యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ డిజైర్స్. కేవలము సంఘం మాత్రమే దేవుని యొక్క హృదయ వాంఛ తీర్చగలదు. దేవుని యొక్క గుండె చప్పుడు ఏంటి? అందరూ పేదరికంలో ఉండడమా? అందరూ తర్వాత చీకట్లో ఉండడమా? అందరూ రక్షణ లేక ఉండడమా? అందరూ నశించిపోవడమా? కాదు. యు నీడ్ టు ప్రీచ్ ద గాస్పల్. యు నీడ్ టు ప్రీచ్ ద గాస్పల్. ఈరోజు మన కుటుంబీకులు, మన బంధువులు, మన స్నేహితులు, మన శత్రువులు రక్షింపబడును గాక. ఆమేన్. సో యు నీడ్ టు ప్రే దిస్ ప్రేయర్ ఎవ్రీ డే. రోజుకు ఒక 10-15 నిమిషాలన్నా నువ్వు ప్రార్థించాలి. అయ్యా, మా కుటుంబంలో ఇంకా హింసకులు, దూషకులు, హానికరులు, తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, ప్రభా, భయంకరమైనటువంటి వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళందరూ రక్షణలోకి వచ్చును గాక అని ప్రార్థించాలి. ఆమేన్. ఆమేన్. అయ్యా, పలానా వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఏమో నాకు తెలియదు, వాళ్ళ సంగతి నన్ను అడగబాక అంటారు. ఐఎమ్ ప్రేయింగ్, హీ విల్ బి ఫైన్. నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా, కంపల్సరీ మారిపోతారు అనే ఆత్మీయ సంబంధమైన మాటలు మన నోట్లోంచి రాలేకపోతున్నాయి. ఆ వాడా మారడులే, వీడా మారడులే, వాడు మారడు, ఈడు మారడు, ఏమి మారదు, ఆయన మారదు. You need to know about God. God is a God of second chance. దేవుడు రెండవ అవకాశాలను మనకిచ్చే దేవుడు ఆయన. మనమెందుకు మనుషులకు ఇంకొక అవకాశం ఇవ్వలేకపోతున్నాం? మనమెందుకు మనుషులకు ఇంకొక అవకాశాన్ని పుట్టించలేకపోతున్నాం? ఒక్కసారి తప్పు చేస్తే వీడి జీవితంలో బాగుపడ్డు, వీడు ఇంతే అని ఎందుకు మనం ముద్ర వేస్తున్నాం? మనందరిలో ఒక స్పిరిట్ ఉంది, ఏం తెలుసా? జడ్జిమెంటల్ స్పిరిట్. తీర్పు తీర్చే ఆత్మ. ఇది భలే డేంజర్. ఇది మీకు తెలియకుండా తీర్పు తీర్చేస్తుంది అందరినీ. వాడా మారడు, ఈమె అసలు మారదు, ఆమె అసలుకే మారదు. దేవుడు ఇంతవరకు ఎవరిని చెప్పలా నువ్వు మారు అని. ఆమేన్. ఈరోజు ప్రభు ఒకటి అంటున్నాడు, నా హృదయ వాంఛ ఎవరు తీరుస్తారు? ఈరోజు నా హృదయ వాంఛ ఎవరు తీరుస్తారు? నా హృదయంలో ఉన్న కోరికగానే మిగిలిపోయింది, ఎవరు తీరుస్తారు అని ఒకవేళ మనము ఆలోచిస్తే అది సంఘమే తీర్చాలి. ఆమేన్. ఆమేన్. ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఒకరోజు ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది, లెప్రసీ. ఓకే, లెప్రసీ వచ్చినప్పుడు అతను అన్ని వైద్యులు తిరిగి రకరకాల ఊర్లకు వెళ్ళి డాక్టర్ని, హాస్పిటల్ని కలుస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఒక చిన్న అమ్మాయి, చిన్న పాప, అయ్యా ఎందు నిమిత్తమై నువ్వు కష్టపడుతున్నావు అంటే, నాకు కుష్ఠరోగం ఉంది, కానీ నేను గొప్ప రాజునే, కానీ నా కుష్ఠరోగాన్ని ఎవరు తీయలేకపోతున్నారని ఆయన బాధపడుతుంటే
ఆ చిన్నది ఇంట్లో పని చేసుకున్న అమ్మాయి, చిన్న అమ్మాయి, అయ్యా మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త నిన్ను స్వస్థపరుస్తాడనింది. ఆమేన్. ఈ రాజుకి ఇట్టే కావాలి, వీడికి లెప్రసీ ఇట్టే ఉండాలి, వీడు ఇట్టే సావాలి, వీడు ఇట్టే బతకాలి, వీడి జీవితంలో ఇలానే ఉండాలి వీడు అని ఆ పాప, చిన్న పాప అనుకోలేదు. సో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఆమె తెలుసుకున్నటువంటి స్వార్థ ఏంటంటే, నేను తెలుసుకున్న దేవుడు అందరూ తెలుసుకోవాలి. ఆమేన్. బిగ్గరగా, ఇంకొంచెం బిగ్గరగా, నేను తెలుసుకున్న దేవుడు అందరూ తెలుసుకోవాలి, నేను స్వస్థత పొందుకున్న దేవుడి దగ్గర అందరూ పొందుకోవాలనే గొప్ప ఆలోచన ఆమె కలిగి ఉంది. ఇండైరెక్ట్గా మనం చూసినట్లయితే ఆమె దేవుని యొక్క హృదయ వాంఛ తీరుస్తుంది. ఏ వ్యక్తి అయినా రోగంలో ఉంటే దేవుడు సంతోషిస్తాడా? చెప్పాలి. ఏ వ్యక్తి అయితే రోగంలో ఉంటే దేవుడు బాగా నవ్వుతూ ఉంటాడా? చెప్పాలి దగ్గరగా. నవ్వడు. ఏ వ్యక్తి అయితే అప్పులు పాలైపోయి, కష్టాలు పాలైపోయి, టెన్షన్ పడుతూ, ఇబ్బందులు పడుతూ ఉంటే దేవుడు సంతోషంగా ఉంటాడా? వినపడలేదు, చెప్పట్లేదు, ఉండడు దేవుడు. సో యు ఆర్ హ్యావింగ్ ఎ రాంగ్ పిక్చర్ అబౌట్ గాడ్. నేను ఎంత శ్రమ పడుతుంటే, నేను ఎన్ని కష్టాలు పాలవుతుంటే, నేను ఎన్ని శోధనలు గుండా వెళ్తుంటే దేవుడు ఎందుకు గమ్ముకున్నాడు, సంతోషంగా నవ్వుకుంటున్నాడు దేవుడేమో అందరు చాలామంది అనుకుంటా ఉంటారు. నో, గాడ్ వోంట్ బీ లైక్ దాట్. దేవుడిని ఎప్పుడు కూడా మన పిల్లలకి విలన్గా చూపించకూడదు. అదిగో 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 బైబుల్ చదవాల, అందుకే కాలు ఇరిగింది. అదిగో 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 ప్రార్థన చేయకుండా వెళ్ళావు, అందుకనే తల పగిలింది. ఎందుకు ఇలాంటివి నేర్పిస్తారు పిల్లలకి? నెక్స్ట్ టైం ప్రార్థన చేసుకొని వెళ్ళినా ఇలాంటివి జరగవు అని చెప్పాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటే ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రార్థన చేసుకుంటే కంచి ఉంటుంది. అలాంటివి మంచిగా చెప్పాలా. నువ్వు ప్రార్థన చేయకపోతే కాళ్ళు ఇరిగిపోతాయి, నువ్వు బైబిల్ చదవకపోతే చేతులు ఇరిగిపోతాయి, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ఫెయిల్ అయిపోతావు, పాస్ అవ్వవు నువ్వు అని ఇటువంటి శాపనార్థాలు, తర్వాత ఇటువంటి అని చెప్పాను కదా. యు ఆర్ వెల్ ట్రైన్డ్ టు కర్స్ అదర్స్, నాట్ టు బ్లెస్ అదర్స్. క్రైస్తవులు అనేక మంది, మనమందరము కూడా ఎక్కువగా శపించడం ప్రాక్టీస్ చేసాం, తిట్టడం ప్రాక్టీస్ చేసాం, దూషించడం ప్రాక్టీస్ చేసాం, కానీ దీవించడం ప్రాక్టీస్ చేయం. మీకు ఏదైనా, మీరు ఇంతవరకు చాలా చర్చిలోకి వెళ్ళే ఉంటారు, చాలా ప్రార్థనలకు వెళ్ళారు. ఫస్ట్ టైం మీరు ఇక్కడ ఒకటి నేర్చుకున్నారు. ఎవరైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే ఎవరైనా వచ్చినప్పుడు మనమందరం చేతులు ఎత్తి వారిని దీవిస్తాం. అవునా? యా, యు లెర్న్ దిస్. ఎంతమంది నేర్చుకున్నారు? ఇక్కడ గమనించినట్లయితే ఆ చిన్న పాప ఆ యొక్క నయమానుకు చెప్తుంది, అయ్యా మా ఊర్లో ఎవరున్నారు, మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అతను ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని. సో షీ ఈస్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ డిజైర్స్. నీ స్నేహితుడికి ఒక కష్టం వచ్చిందా, నీ యొక్క బంధువులకు ఒక శ్రమ వచ్చిందా, నీ కుటుంబీకులకి ఒక ఇబ్బంది వచ్చిందా, యు నీడ్ టు కన్సల్ట్ గాడ్. నువ్వు తీసుకురావాలి దేవుడి దగ్గరికి. ఆమేన్. సో వాళ్ళకి కొరకు నువ్వు ఏం చేయించాలా? ప్రార్థన చేయించాలా. వాళ్ళ మందిరానికి నువ్వు వాళ్ళని కనెక్ట్ చేయాలి, దేవుడికి కనెక్ట్ చేయాలి వాళ్ళను. అప్పుడే నువ్వు దేవుని యొక్క హృదయ వాంఛను తీర్చిన వాడిని అవుతావు. యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ డిజైర్స్. మనుషులు తన సొంత కోరికలను తీర్చుకుంటూ ఉంటారు, కానీ దేవుని బిడ్డలు దేవుని యొక్క కోరికను తీరుస్తూ ఉంటారు. ఆమేన్. టుడే వీఆర్ హియర్ టు ఫుల్ఫిల్ గాడ్ డిజైర్స్. ఆమేన్. 5 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలలు ఉంది. దేవుని యొక్క కోరికలను, దేవుని యొక్క డిజైర్స్ని, దేవుని యొక్క హృదయ వాంఛను మనము తీర్చదము గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. అంటే దేవుడు మిమ్మల్ని, మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో. నా పిల్లలు నా హృదయ వాంఛ తీరుస్తారు, నా పిల్లలు నా హృదయ వాంఛను తీరుస్తారు, నా పిల్లలు నా హృదయ వాంఛను తీరుస్తారు. మై చిల్డ్రన్ విల్ ఫుల్ఫిల్ మై డిజైర్స్. ఎందుకంటే నేను వాళ్ళ హృదయ వాంఛను తీరుస్తున్నాను కదా, నా పిల్లలు కూడా తీరుస్తారు. ఆమేన్. మళ్ళీ చదువుకుందాం ఆ స్క్రిప్చర్. కమ్ ఆన్, రీడ్ దట్. యా. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్ఛయించుచున్నాడు. యా, ఆయన కోరిక ఎలా ఉంది చూడండి, ఆయన ఆలోచన ఎలా ఉంది చూడండి. మనుషులందరికీ రక్షణ. ఆర్ యు సేవ్డ్? ఎవరైనా రక్షింపబడ్డారా? నీ కుటుంబీకుల్లో ఎవరైనా రక్షణ పొందుకోలేదా? వాళ్ళని ఒకసారి మీరు
ఒక్కసారి మీరు అడగండి. వాళ్ళని ఒక్కసారి మీరు అడగండి, ఐ యు సేవ్డ్, ఐ యు సేవ్డ్, ఐ యు సేవ్డ్, నువ్వు రక్షింపబడ్డావా అని ఒక్కసారి అడగండి. సాల్వేషన్ అయిన వ్యక్తి వేరు ఉంటాడు, రక్షింపబడని వ్యక్తి వేరు, రక్షింపబడిన వ్యక్తి చెప్పాలి వేరు. నీ ఇంట్లో ఇంకా ఎవరెవరు బ్యాప్టిజం తీసుకోలేదో చూసుకో. ఆర్ యు సేవ్డ్? నువ్వు రక్షింపబడ్డావా? ఈ భూమి మీద యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకున్నావా? దేవా నన్ను రక్షించు అని ఎప్పుడన్నా పలికావా? లేదా ఎవరి చేతన పలికిచ్చావా? చెప్పండి, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను రక్షించు. మానవుడుకున్న కొవ్వు, అహంకారము, ఇంకా XYZ ABCD ఏందో తెలుసా? ఎంత కష్టమున్నా ప్రేర్ చేయం. రక్షింపబడని వ్యక్తి ఆలోచన వేరుంటుంది, రక్షింపబడిన వ్యక్తి ఆలోచన వేరుంటుంది. రక్షింపబడని వ్యక్తి యొక్క ఆ జీవిత విధానం వేరు ఉంటుంది. రక్షింపబడే వ్యక్తి రక్షింపబడిన యొక్క వ్యక్తి యొక్క జీవిత విధానము వేరుంటుంది. యువర్ లైఫ్ స్టైల్ విల్ బి డిఫరెంట్. రక్షణ లేని వాడి లైఫ్ స్టైల్ వేరు, రక్షింపబడిన వాడి లైఫ్ స్టైల్ వేరు. యా, యువర్ లైఫ్ స్టైల్ విల్ బి డిఫరెంట్ దాన్ దట్ పీపుల్. ఈ ఒక్క స్క్రిప్చర్ నన్ను ఆపేసింది. ఇది నా వాంఛ, ఇది నా కోరిక. ఎవరు తీరుస్తారు? పరిశుద్ధాత్ముడు ఒకటే చెప్పాడు నాకు, సంఘమే. ఆమేన్. దేవుని కోరిక ఎవరు తీరుస్తారు? చెప్పాలి. దేవుని హృదయ వాంఛ ఎవరు తీరుస్తారు? దేవుని ఇష్టాయిష్టాలు ఎవరు తీరుస్తారు? సంఘమే, 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 సంఘమే. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు చెప్పండి బ్యాప్టిజం తీసుకోమని. టెల్ టు యువర్ చిల్డ్రన్ టు టేక్ బ్యాప్టిజం. నేను ఇంకా రక్షణ లేని వారిని చూస్తున్నాను. ఇంకా నువ్వు రక్షింపబడలా మందిరానికి వచ్చినప్పటికీ కూడా ఐఎమ్ స్టిల్ సీయింగ్ మెనీ పీపుల్ ఆర్ నాట్ బ్యాప్టైజ్డ్ అండ్ సిట్టింగ్ హియర్. అండ్ హౌ లాంగ్ యూ వాంట్ టు ప్రే ఎ స్మాల్ ప్రేయర్? నీకు ఇంకెన్ని రోజులు కావాలో ఒక చిన్న ప్రార్థన చేయడానికి? ఇంకెన్ని రోజులు కావాలి నీకు? దేవా నన్ను రక్షించు అనే మాట పలకడానికి నీకు ఎన్ని రోజులు కావాలి? ఆకలేస్తున్నామ్మా అన్నం పెట్టండి, ఎన్ని రోజులు కావాలి నీకు? ఒక్క నిమిషం చాలు. ఇది కూడా అంతే, నీ ఆత్మకు రక్షణ కావాలి. ఆమేన్. లెట్ యువర్ సోల్ బీ సేవ్డ్. ఆమేన్. లెట్ యువర్ సోల్ బీ సేవ్డ్. యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానా? నేను దేవుని యొక్క హార్ట్ డిజైర్స్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నానా? ఒకరోజు అలానే మరియమ్మ అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కూర్నే తప్పించుకొని పోతున్నావు ఇంట్లో నుంచి అని యేసు ప్రభుని అడిగితే, నేను తండ్రి చిత్తాన్ని చేయడానికి వెళ్తున్నాను అంటాడు. వావ్, ఐఎమ్ గోయింగ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్, డోంట్ డిస్టర్బ్ మీ మమ్మీ అన్నాడు. నా తల్లి, నన్ను దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుని పరిచర్యకి వెళ్తున్నాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు మమ్మీ అన్నాడు. ఆ రోజు నుంచి ఆమె అతన్ని డిస్టర్బ్ చేయలేదు. ఎంతమంది యవ్వన పిల్లలు ఈ మాట వాడగలుగుతున్నారు? ఎంతమంది చిన్నపిల్లలు ఈ మాట వాడగలుగుతున్నారు? ఎంతమంది వృద్ధులు ఈ మాట వాడగలుగుతున్నారు? నీ దగ్గరికి ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినప్పుడు కూడా, దేవా ఈ వ్యక్తి రక్షింపబడాలని అలా. ఆమేన్, ఆమేన్. చెప్పండి, యేసు నామములో. దేవా ఈ ప్రాంతము అనేక మంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ రక్షింపబడును గాక, వాళ్ళందరూ మా మందిరానికి వచ్చును గాక. ఆమేన్. రక్షణ, 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 రక్షణ. ఈరోజు మనము అనేకల గురించి ఆలోచించకుండా ముందు మనము దేవుడి గురించి ఆలోచించాలి. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడి గురించి ఆలోచించు. వినబట్ల గట్టిగా, దేవుడి గురించి ఆలోచించండి. ఎస్, చదువుకుందాం అందరం కూడా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. రైట్,
చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు మనోనేత్రములను గుడ్డితనము కలుగు చేశాను. రీడ్ దట్ స్క్రిప్చర్ అగైన్. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. రైట్, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఒక సువార్త ప్రకటింపబడుతుందో ఆ సువార్త ప్రకటింపబడినప్పుడు గ్లోరీ బయటకు వస్తుందంట. when I'm speaking something, స్వస్థత నా నోట్లోంచి బయటికి వెళ్తుంటుంది, ఆరోగ్యము నా నోట్లోంచి బయటికి వెళ్తుంటుంది, మహిమ, దేవుని మహిమ నా నోట్లోంచి బయటికి వెళ్తుంటుంది. ఫ్రమ్ దిస్ ఆల్టర్ గ్లోరీ ఈస్ గోయింగ్ అవుట్. దేవుని యొక్క సువార్త, ఆ ప్రభావము, ఆ యొక్క మహిమ నోట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు జనాలకు అది రిసీవ్ అవ్వట్లేదంట. హల్లెలూయా. ఎందుకు రిసీవ్ అవ్వట్లేదు? సువార్త ప్రకటింపబడినప్పుడు ఈరోజు మనం యూట్యూబ్లో చూసిన తండ్రి, అక్కడిక్కడ చూసిన ఎంతో మంది రివైవల్ మీటింగ్స్ అని, రక్షణ, సువార్త, స్వస్థత, మహాసభలని రకరకాలుగా పెడుతున్నారు. మనం పొలం వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు. ఎస్, గుడ్, మంచిదే. సో ఇంత సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ ఎందుకు ఆ గ్లోరీ అనేక మందికి వెళ్ళలేకపోతుంది తెలుసా? వీఆర్ నాట్ ప్రేయింగ్. చదువుతాలి మళ్ళీ. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. అది అంటే సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ వాళ్ళ మీదకి ఏం వెళ్ళట్లే? గ్లోరీ వెళ్ళట్లే. గ్లోరీ ఈజ్ నాట్ గోయింగ్ టు దెమ్. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి. అది స్వస్థత ఉంది, కనబడట్లే. దీవెన ఉంది, కనబడట్లే. ఆశీర్వాదం ఉంది, కనబడట్లే. మంచి దినాలు ఉన్నాయి, కనబడట్లే. నాట్ విజిబుల్. గ్లోరీ ఉంది, కనబడట్లేదు. స్వస్థత ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆరోగ్యం ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. దీవెన ఉంది, ఎప్పుడు దీవించబడతామో తెలియదు కదా. అటువంటి డైలమాలో బతుకుతున్నాం మనం. వీఆర్ ఇన్ టు కన్ఫ్యూజన్ స్టేట్. సో ఏ వాక్యము ఆల్టర్ మీద నుంచి పలుకుతున్నప్పటికీ ఆ గ్లోరీ మీ మీదకి పడుతుంది. ఆమెన్. ఇక్కడి నుంచి నేను అరగంట నుంచి వాక్యం బోధిస్తున్నాను కదా, అరగంట నుంచి మీ మీద దేవుని మహిమ ప్రచురింపబడుతుంది, మీ మీద పడుతుందంట. ఆమెన్. ద గ్లోరీ ఈజ్ అపాన్ యూ. అందుకని యెషయా భక్తుడు ఏమంటున్నాడు? లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ యూ. నీ మీద ఎవరో పలుకుతున్నారు. ఆమెన్. హల్లెలూయా. సంగమా, దేవుడు నీ మీద పలుకుతున్నాడు. ఆమెన్. సంగమా, సేవకుడు నీ మీద పలుకుతున్నాడు. నీకు మహిమ కలుగును గాక, నీకు రక్షణ కలుగును గాక, నీకు ఆరోగ్యం కలుగును గాక, నీకు సమృద్ధి కలుగును గాక, నీకు దీవెన కలుగును గాక, నీకు ఉద్యోగం కలుగును గాక, నీకు వ్యాపారం కలుగును గాక, నీకు దీవెన కలుగును గాక. ఆమేన్. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ రెడ్ మ్యాట్ గార్డ్ నిలబడితే ఒకటి ఎలా ఉండాలి తెలుసా? నిస్వార్థంగా ఉండాలి. యు కాంట్ బి సెల్ఫిష్. ఒకరిని దీవించి ఇంకొకరిని చెప్పించలేం. ఒకరిని బ్లెస్ చేసి ఇంకొకరిని దీవించకుండా ఉండలేం. అందరినీ సమానంగా దీవించాలి. కానీ అందరూ సమానంగా దీవించబడుతున్నారా? లేదు. అందరూ సమానంగా బ్లెస్ అవుతున్నారా? లేదు. అందరూ సమానంగా స్వస్థపడుతున్నారా? లేదు. వై? బికాస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని గ్లోరీ చూడలేకపోతున్నావు. ఎందుకు? ఇంతసేపు 5 నిమిషాలు చాలదా వాక్యము? 10 నిమిషాలు చాలదా వాక్యము? లేదా 2 నిమిషాలు చాలదా వాక్యం? కొందరు ప్రశ్నగా 2 నిమిషాలు చాలు చెప్పండి, 2 నిమిషాల్లో ముగించేయండి, 5 నిమిషాల్లో ముగించేయండి. చాలామంది వాళ్ళు చెప్తారు, బా ఏం చెప్పాలి 2 నిమిషాల్లో? 5 నిమిషాలు ఏం చెప్పాలి? నాకైతే రాదబ్బా, నేనైతే చెప్పలేను. నేను అసలు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నేను అసలు బాధ కూడా పడినా. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు నా వల్ల కాదు, నేను చెప్పను. మీరు వింటానంటే ఒక 5-6 గంటలు కూడా చెప్తాను నేను. ఆమేన్. కొందరైతే 5 గంటల బాబోయ్ కష్టం. 5-6 గంటలు ఉద్యోగం చేస్తారు, 8 గంటలు చేస్తారు, 12 గంటలు చేస్తారు, 15 గంటలు చేస్తారు. సో ఏదైతే తక్కువ లాభమో ఎక్కువ కష్టపడుతున్నారు, ఏదైతే ఎక్కువ లాభం వచ్చేదో దాన్ని తక్కువ కష్టపడుతున్నారు. ఏ మనుషులు మనం కదా, వెరైటీ మనుషులు. సో దేవుని యొక్క డిజైర్ ఏంటి? అందరు రక్షింపబడాలి. ఆమేన్. ఈరోజు నువ్వు నీ ఏరియాకి వెళ్తున్నావా, నీ ప్రాంతానికి వెళ్తున్నావా? దేవా నా ప్రాంతం రక్షింపబడాలి. ఆమేన్. డోంట్ హేట్ యువర్ ఏరియాస్, don't hate your things, don't hate your people. So only pray a small prayer. Lord, let my colony, let my area be saved in Jesus name. Amen. ఒక్క నిమిషం రోడ్డు మీద నిలబడుకొని నజరేయుడైన యేసు నామములో నా ప్రాంతం రక్షింపబడును గాక అని
నువ్వు ప్రార్థన చేయాలి. దట్ మీన్స్ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ డిజైర్స్. ఆమేన్. నువ్వు దేవుడి యొక్క హృదయ వాంఛ తీరిస్తే అసలు నీ హృదయ వాంఛ పుట్టే లోపల తీర్చేస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వినపడట్లే? యా, ఇంకా తగ్గించేశారు. వినపడట్లేదంటే ఇంకా వినపడకుండా చేస్తారేంటి మీరు? యా, గాడ్స్ డిజైర్స్. యు నీడ్ టు ఫుల్ఫిల్ ద గాడ్స్ డిజైర్స్. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. దేవుడికి ఒకటే కోరిక, ఏం తెలుసా? అందరు రక్షింపబడాలి. ఆమేన్. ద ఓన్లీ డిజైర్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ రక్షింపబడాలి. ఈరోజు దానికి నువ్వు దేవుడికి సహాయం చేయాలి. ఆమేన్. ఎంతమంది చేస్తారు? ఇంటికి వెళ్ళక మునుపు, ఇంటికి వెళ్ళక మునుపు, మళ్ళీ చెప్తున్నా, ఇంటికి వెళ్ళక మునుపు నీ ఏరియాలో నిలబడతావు, నీ ఇంటి ముందు నిలబడతావు, నీ వాకిడి దగ్గర నిలబడతావు, నీ ప్రాంతానికి వెళ్తావు. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు నామములో ఈ ప్రాంతం అంతా రక్షణలోకి వచ్చును గాక. ఆమేన్. ఈ ప్రాంతంలో ఉన్న మనుషులందరూ రక్షణలోకి వచ్చును గాక. ఆమేన్. సో ఆ నయమాను అనే వ్యక్తిని ఒక చిన్నది ప్రవక్త దగ్గరికి తీసుకు పంపించింది. ఆమేన్. సో ఒక చిన్న పాప దేవుని హృదయ వాంఛ తీర్చలేంది. ఎంత పెద్ద సంఘం ఉంది, మనం తీర్చలేమా? ఆమేన్. తీర్చగలమా లేదా? తీర్చగలమా లేదా? ఎస్. సో నువ్వు దేవుని హృదయ వాంఛను తీర్చేవాడిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నీ హృదయ వాంఛలు ఎన్నో తీర్చాడు దేవుడు, తీర్చేస్తాడు కూడా. ఆమేన్. అప్పుడు ఎప్పుడో మోషేకి దేవుణ్ణి చూడాలని ఒకటే కోరుకునిందంట. అదొక హృదయ వాంఛ అంట మోషేకి. కానీ మోషే ఏం చేశాడు తెలుసా? దేవుని హృదయ వాంఛను తీర్చాడు. ఏమని? మోషే, నా పిల్లలు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులు ఇరుక్కుపోయారురా, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపిస్తావా, నా కోసం చేస్తావా అంటే, చేస్తాను ప్రభు అన్నంట. దేవుని హృదయ వాంఛను తీర్చాడు మోషే. ఆమేన్. దేవుడు కూడా మోషే హృదయ వాంఛ తీర్చాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుని మోషే ముఖాముఖిగా చూశాడు. ఏలియా, మోషే మళ్ళీ ఆ రూపాంతరము కొండ దగ్గరికి వచ్చి యేసు ప్రభుకి కనపడి వెళ్ళారు. నీ హృదయ వాంఛ ఏ రోజుకైనా తీరుతుంది. ఆమేన్, ఆమేన్. దానికంటే ముందు మనము దేవుని హృదయ వాంఛ తీర్చాలి. ఆమేన్. సో ఎవరిని చూసినా అరే నువ్వు రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు, మీరందరూ రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆయన కోరికే మన కోరిక. ఆమేన్. ఆయన తలంపే మన తలంపు. ఆమేన్. ఆయన చిత్తమే మన చిత్తం. ఆమేన్. ఆయన యొక్క ఆలోచనే మన ఆలోచన. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు ఏం పెట్టుకోకండి, ఇంకా ప్రాజెక్టులు ఏమొద్దు మనకి. ఇంకా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క హృదయ వాంఛ మనకి ఇంపార్టెంట్. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దాకా వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతికాం, నేను నీ కోసమే బతుకున్నా ఇప్పుడు దాకా అని ఒక ఆమె, నేను నీ కోసమే బతుకున్నాను అని ఇంకో ఆయన, నేను నీ కోసమే బతుకుతున్నానని ఇంకో అతను, ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు బతుకుతున్నారు. దేవుడి కోసం బతుకుతాం మనం. ఆమేన్. మీ అందరికన్నా నాదే పెద్ద ఫ్యామిలీ తెలుసా? మీది చాలా చిన్న ఫ్యామిలీ, నాదే పెద్ద ఫ్యామిలీ. ఇదిగో ఇదంతా నా ఫ్యామిలీ. ఆమేన్. యా, మై ఫ్యామిలీ ఇస్ టూ బిగ్ మ్యాన్. చాలా పెద్ద ఫ్యామిలీ నాది. మీ ఇంట్లో 3-4 ఉంటారు, నా ఇంట్లో 50, 70, 100 వేల మంది ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మనం గమనించాల్సింది ఒకటే, దేవా నేను నీ కొరకే బతుకుతాను. ఆమేన్, ఆమేన్. పెదాల మీద వద్దు, హృదయంలోంచి రావాలి. ఆమేన్. ఇదిగో నీ ఇంట్లో అందరిని పక్కన పెట్టేసి ప్రభు కూడా చెప్పి ఈరోజు, దేవా నేను నీ కోసం బతుకుతాను. యేసు ఎవరి కోసం వచ్చాడు? నా కోసం వచ్చాడు. యేసు ఎవరి కోసం వచ్చాడు? అది మీకు తెలుసా మీకు? యేసే మన కోసం వచ్చాడు. ఈరోజు మనం యేసు ప్రభుకి ఏం చేయకపోతే ఎట్లా? ఆమేన్. మళ్ళీ చెప్దాం, దేవా నేను నీ కోసమే బతుకున్నాను, లేదంటే ఎప్పుడో పోయేవాడిని. అవునా కదా? అవును. బ్రదర్ మా పిల్లల కోసమే ఎక్కువ బతుకున్నాను బ్రదర్ అట. ఎందుకు? ఏదో ఒక రోజు వాళ్ళు కూడా పుడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళ కోసమే బ్రదర్, ఇంకా ఏమి లేదు నాకు, మొత్తం వీళ్ళే. ఈరోజు ఇక్కడ కూర్చున్న అనేక మంది దేవుని కొరకు జీవిస్తున్నారు. ఆమేన్, ఆమేన్. మీకు కుటుంబాలున్నా, మీకు అన్నీ ఉన్నా, నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? చెప్పాలి గట్టిగా. యేసయ్య కొరకు నేను జీవిస్తున్నా, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు అని పౌలు చెప్పినట్టు మనం కూడా పలకగలం. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. మనం అనేకుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఆమేన్. మనము తండ్రి అయిన దేవుని యొక్క హృదయ వాంఛ తీర్చబోతున్నాం. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు తండ్రి అయిన దేవుని యొక్క హృదయ వాంఛ తీర్చబోతున్నావు. ఆమేన్.
ఆమెన్. హల్లెలూయా. దేవాన్ని నీ కోసమే జీవిస్తున్నాను. ఆమెన్.